హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి అందరికీ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో అండి. నేను మామూలుగా వర్క్ చేసిన బ్లౌజులు కాకుండా డిజైన్గా అయితే కొన్ని బ్లౌజులు అయితే కుట్టించుకున్నాను ఫ్రెండ్స్. అవి ఎలా ఉన్నాయి, నేను అసలు ఏ డిజైన్ అనేది పెట్టించుకున్నాను, చూడడానికి అయితే లుక్ ఎలా ఉంటుందనేది, అందులోనూ నేను సొంతంగా డిజైన్ చేసుకునేవి కూడా కొన్ని ఉన్నాయండి. సో అవనేది నేను సొంతంగా డిజైన్ చేసుకుంటే లుక్ అనేది ఎలా ఉందనేది మీకు ఈరోజు నేను చూపిద్దామని అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. నేను మామూలుగా స్టిచ్ చేయించి దాన్ని నేను డిజైనర్గా మార్చుకున్న బ్లౌజులు కూడా కొన్ని ఉన్నాయండి. అవి ఎలా ఉన్నాయి, ఏంటి, అసలు నేను ఎలా మార్చుకున్నాను అనేది మీకు ఈరోజు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అది మీకు కూడా యూజ్ అవ్వచ్చండి. ఎందుకు అంటే మనం ఒక డిజైనర్ బ్లౌజ్ అనేది కుట్టించుకోవడానికి దాదాపు 500-600 వరకు కాస్ట్ చేశారండి. అంటే షాప్ని బట్టి దాదాపు 1000 వరకు ప్రిన్స్ కట్ అలాంటిది ఏమైనా పెట్టించుకోవాలి, మంచి డిజైన్స్ ఏమైనా పెట్టించుకోవాలి అంటే మాత్రం కాస్ట్ అనేది చాలా హై ఉంటుందండి. దానికోసం అనేసి నేనేం చేస్తానంటే కొన్ని బ్లౌజెస్ అనేది ఓకే దీన్ని మనం డిజైన్ చేయగలము అనిపించిన కొన్ని బ్లౌజెస్ అయితే నేను జస్ట్ మామూలుగా కుట్టించుకొని దాన్ని నేను డిజైన్ చేసుకుంటానండి. అలా నేను ఏమేమి డిజైన్ చేశాను అనేది మీకు నేను ఈరోజు కొన్ని చూపిస్తానన్నమాట. సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఏంటంటే మంచి నెట్ క్లాత్ అండి. ఇది వచ్చి సో ఇందులో వచ్చేసి మనం ఏంటంటే 2 లేయర్స్ అయితే లైనింగ్ ఉందండి. ఇలా హ్యాండ్స్కి అయితే లైనింగ్ ఉండదన్నమాట, బాడీ పార్ట్ అయితే లైనింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ అనమాట. గోల్డ్ కలర్ ఏంటంటే నాకు ఏంటంటే నేను ప్లెయిన్ శారీస్ నేను ఎక్కువ యూస్ చేస్తాను ఫ్రెండ్స్. అలా అనేసి ఏ ప్లెయిన్ శారీ మీదకైనా కొంచెం మ్యాచ్ అవ్వాలి అనేసి నేనైతే ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నానండి. దీనికి వచ్చేసి ప్రిన్స్ కట్ అయితే పెట్టించుకున్నాను. బోట్ నెక్ అన్నమాట అండ్ బ్యాక్ ఓపెన్ అండి. ఇలా ఉంటుంది బ్యాక్ అయితే. దీన్ని నేనేం చేశానంటే ఇందులో నేను చేసిన డిజైన్ ఏంటి అంటే ఫ్రెండ్స్ చూడండి, ఇలా అయితే నేను ఈ నెక్ అయితే పెట్టించుకున్నానండి. ఇలా అయితే పెట్టించుకున్నాను. ఇప్పుడు దీనికి వచ్చేసి ఇలా అనేది ఉంటే మాత్రం దీనికి షైనింగ్ రాలేదండి. చూడండి దీనికి వచ్చేసి నేను ఇక్కడ చూడండి ఇలా పర్ల్స్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. ఇదైతే వచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి వేసుకుంటే. మామూలుగా నేను స్టిచ్ చేసిన దానికన్నా నేను ఇలా హ్యాంగ్ చేసుకున్నాను చూడండి. దీనివల్ల అయితే లుక్ ఇంకా చాలా బాగా వచ్చిందండి. క్లాత్ వచ్చేసి నేను ఈ క్లాత్ వచ్చేసి నాకు 300కి మీటర్ ఏమో పడిందండి. మ్యాచింగ్ సెంటర్లో క్లాత్ అయితే తీసుకున్నాను. 300కి మీటర్ వచ్చి పడి నేను 80 సెంటీమీటర్స్ తీసుకొని ఈ బ్లౌజ్ అయితే కుట్టించానండి. కుట్టించిన తర్వాత నేనేం చేశానంటే ఇలా వీటికి హ్యాంగ్ చేసుకున్నాను అనమాట. లుకింగ్ అయితే చూడడానికి చాలా బాగుంటుందండి. వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. గోల్డ్ కలర్ కాబట్టి ఏ శారీ మీదకైనా ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. ఇదే బ్లౌజ్ ఇలా వచ్చేసి మనం ఇది మిషన్ వాళ్ళని చేయమంటే మాత్రం వాళ్ళు కాస్ట్ ఎక్కువ పే చేస్తారండి. కాబట్టి ఏం చేయండి జస్ట్ ఇలా మోడల్ అనేది మీరు కుట్టించుకొని ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇదే మోడల్లో మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ స్క్వేర్ షేప్ కానీ లేదంటే రాంబస్ షేప్ కానీ అంటే డిఫరెంట్ ఏ షేప్ అంటే ఆ షేప్ అనేది పల్లకి షేప్ అలాంటివి చాలా పెట్టించుకుంటున్నారు కదండి. అలా మీరు ఏ షేప్ అయినా పెట్టించుకొని ఏం చేయొచ్చు అంటే పైన ఇలా హ్యాంగ్ అనేది చేసుకోండి. సూపర్ లుక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మీకు కాస్ట్ అనేది మీకు కొంచెం సేవ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ అనేది చాలామంది అంటే మీకు తెలుసండి ఈ బ్లౌజ్ నేను కార్తీక పౌర్ణమి రోజు ఒక షార్ట్ అయితే మీకు అప్లోడ్ చేశాను. కార్తీక పౌర్ణమి రోజు ముగ్గేస్తూ ఒక షార్ట్ ఉంటుందండి. ఆ షార్ట్లో అయితే ఈ బ్లౌజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కానీ దీనికి వచ్చేసి మల్టీ కలర్స్ ఉంటాయండి. మల్టీ కలర్ చాలా కలర్స్ అయితే ఉంటాయండి. డార్క్ గ్రీన్ అన్నమాట. ఇలా ఏ బ్లౌజ్ అన్నా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. దీనికి ఇలా ఈ బ్లౌజ్లో అయితే ఇన్ని కలర్స్ ఉండడం వల్ల దీనికంటే మనం ఏ శారీ అయినా యూస్ చేయొచ్చు అనమాట. నేను ఈ బ్లౌజెస్ వచ్చేసి ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అండి. డిజిటల్ ప్రింట్ ఉంటుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి నాకెంత అంటే 200కి నాకు మీటర్ అయితే పడింది ఫ్రెండ్స్. 200కి మీటర్ అనేది తీసుకున్నాను. ఇందులో నాకు వచ్చేసి ఒక 2 లేయర్స్ లైనింగ్స్ అయితే ఉన్నాయండి. సో ఇది వచ్చేసి ఇప్పుడు దీనికి నేను చేసిన అట్రాక్షన్ ఏంటి అంటే దీనికి వచ్చేసి బ్యాక్ అనేది ఇలా ఉంటుందండి. మంచి డ్రాప్ షేప్ అయితే ఉంటుంది. ఇప్పుడు దీనికి నేను చేసిన అట్రాక్షన్ ఏంటి అంటే చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇదన్నమాట. ఈ లాస్ట్కి వచ్చేసి నేనేం చేశానంటే ఇలా హ్యాంగ్ చేశానండి. ఇది చూడండి ఇలా వచ్చేసి నేను దీనికి హ్యాంగ్ చేశానన్నమాట. దీనివల్ల ఏంటంటే లుక్ అనేది ఇంకొంచెం ఎలివేట్ అయితే అయింది ఫ్రెండ్స్. ఇలా ఏ ప్లెయిన్ శారీ మీదకైనా సూపర్గా ఉంటుందండి. శారీలు వచ్చేసి ప్లెయిన్ ఉంటాయి అండ్ మనం బ్లౌజ్ వచ్చేసి ఇలా గ్రాండ్గా అయితే కొంచెం చేసుకున్నాం అనుకోండి లుక్ అయితే మంచి పార్టీ వేర్ అన్నమాట. చిన్న పార్టీలకి చిన్న బర్త్డే ఫంక్షన్స్ లాంటి వాటికి కూడా వేసుకోవచ్చు అనమాట. అంత బాగుంటుందండి. అండ్ దీనికి వచ్చేసి ఇలా బ్యాక్ వచ్చేసి ఇలా డ్రాప్ షేప్ అయితే ఉంటుందండి. దీనికి నేనేం చేశానంటే ఇక్కడ ఒక చిన్న బటన్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ బటన్ వచ్చేసి నేను యాడ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడికి వచ్చేసి మీకు ఒక మంచి యూజింగ్ అండి. అది ఎంతమందికి యూజ్ అవుతుందో నాకు తెలియదు. మనం పిల్లలు ఉన్నారు కదండి, పిల్లలకి చిన్నప్పుడు మనము షర్వాని డ్రెస్సెస్ అనేది కొంటాం కదా, సూట్స్ అనేది కొంటా ఉంటాం కదా. సో అవి అనేది మనం ఏం చేస్తామంటే పిల్లలు పెద్దగా అవుతున్నా కొద్దీ అవి చిన్నగా అయిపోతాయి అన్నమాట. అవి మళ్ళీ అంత కంఫర్ట్గా ఉండవు కాబట్టి పిల్లలంతా వేసుకోరండి. వాటికి ఈ బటన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఈ బటన్స్ అండి, ఇలాంటి బటన్స్ అయితే చాలా ఉంటాయి. సో నేను వాటిని వేస్ట్గా పడానమాట. ఆ డ్రెస్కున్న బటన్స్ అని నేను కట్ చేసి దాచి పెట్టుకుంటానండి. ఇలాంటి ఏదైనా అవసరం వస్తుంది ఇక్కడ బటన్ అనేది కావాలి అనుకున్నప్పుడు మాత్రం అలాంటి టైంలో ఈ బటన్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఈ బ్లౌజ్ అనేది నేను సింపుల్గా స్టిచ్ చేయించుకున్నానండి. బోట్ నెక్ అండ్ ప్రిన్స్ కట్ వచ్చేసి స్టిచ్ చేయించుకున్నాను. దీనికి వచ్చేసి నేనైతే ఈ బటన్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ బటన్ అనేది మనం షాప్ వాళ్ళని పెట్టమంటే మాత్రం 20 or 50 రూపీస్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటారండి. సో ఆ మనీ ఏదో మనమే సేవ్ చేసుకోవచ్చు కదా. సో ఇలా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇదైతే
సో డ్రాప్ షేప్ అయితే ఉంది కదా, ఇలా అయితే మధ్యలో నేను ఇలా ఒక హ్యాంగింగ్ అయితే చేసుకున్నానండి. మస్త్ చాలా హెవీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హ్యాంగింగ్. ఇలా హ్యాంగింగ్ అనేది నేను యాడ్ చేసుకొని ఇలా ఏం చేశానంటే సెంటర్లో ఇలా యాడ్ చేశాను అనమాట. దానివల్ల ఏంటంటే ఈ శారీ అనేది లుక్ అనేది చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్ మనకు సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదన్నమాట. సింపుల్గా బ్లౌజ్ కుట్టించుకున్నా కానీ, డిజైనర్ బ్లౌజ్లో అనేది కుట్టించుకున్నా కానీ నేను అందులో ఏదో ఒకటి అయితే నేను యాడ్ చేస్తూ ఉంటానండి. దానివల్ల లుక్ అనేది ఇంకొంచెం ఎలివేట్ అయితే అవుతుందని నా ఫీలింగ్. చూడడానికి అయితే లుక్ అయితే సూపర్గా ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసి మన ఈ ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే మనము పికాక్ డిజైన్తో నేను ఒక బ్లౌజ్ చేశాను కదండి, ఆ శారీకి వచ్చిన బ్లౌజ్ అన్నమాట ఇది. సో దాని కొంగు పార్ట్ అయితే ఎలా వచ్చిందో, దాని బార్డర్ పార్ట్ అండ్ కొంగు పార్ట్ ఎలా వచ్చిందో సేమ్ బ్లౌజ్ అయితే అదే వచ్చిందండి. బ్లౌజ్ అయితే టోటల్ ఇలా వచ్చింది. దీన్ని నేనేం చేశానంటే మామూలుగా డీప్ నెక్ అయితే పెట్టించుకున్నానంటే డీప్ నెక్ పెట్టించుకొని మామూలుగా బ్లౌజ్ అయితే కుట్టించుకున్నాను. ఇప్పుడు దీనికి నేను చేసిన అట్రాక్షన్ ఏంటి అంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, పోట్లీ బటన్స్ అన్నమాట. ఈ పోట్లీ బటన్స్ని నేనే చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను చేసుకుని ఇలా పోట్లీ బటన్స్ అనేది నేను ఇలా బ్లౌజ్కి హ్యాండ్స్ చివరన, ఇలా హ్యాండ్స్కి చివరన అండ్ ఈ హ్యాండ్స్కి చివరన ఇలా అండ్ టోటల్ నెక్ అండి, టోటల్ బాడీ మొత్తం బ్యాక్ నెక్ మొత్తం ఇలా అనేది నేను కుట్టుకున్నాను. అండ్ ఫ్రంట్ వచ్చేసి జస్ట్ మన రైట్ సైడ్ అన్నమాట, రైట్ సైడ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా కుట్టుకున్నాను. దీనివల్ల ఏంటంటే జస్ట్ దీనికి చిన్న పఫ్ హ్యాండ్స్ అండి దీనికి ఇలా పెట్టించుకోవడం వల్ల అయితే దీనికి ఇంకొంచెం లుక్ అనేది అట్రాక్షన్ అయింది. ఇదే పోట్లీ బటన్స్ కనుక మనము మిషన్ వాళ్ళని పెట్టమంటే మాత్రం దాదాపు 400 వరకు కాస్ట్ అయితే చేస్తారండి. నేను వాళ్ళకంత కాస్ట్ ఇవ్వడం ఎందుకు అనేసి నేనేం చేశానంటే మామూలు బ్లౌజ్ అయితే ఫస్ట్ స్టిచ్ చేయించుకున్నానండి. బ్లౌజ్ అనేది ఫస్ట్ స్టిచ్ చేయించుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్ అండి, నా బ్లౌజ్ నేను ఏది స్టిచ్ చేయించుకున్నా కానీ నేను ఏం చేస్తానంటే మిషన్ వాళ్ళకి నేను ఫస్ట్ చెప్పిస్తాను ఫ్రెండ్స్. ఎక్స్ట్రా క్లాత్ ఏది మిగిలినా కానీ వేస్ట్ క్లాత్ అనేది నాకు కావాలి అనేసి నేను తెచ్చుకుంటానండి. అలా నేను కొంచెం క్లాత్ అయితే నేను తెచ్చుకున్నానండి మిషన్ దగ్గర నుంచి. అందులో వచ్చేసి నేను ఇలా టోటల్ బ్లౌజ్ అయితే ఇలా నేను పోట్లీ బటన్స్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దీనివల్ల ఈ బ్లౌజ్కి అయితే లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా టోటల్ బ్యాక్ సైడ్ మొత్తం ఇలా టోటల్ బ్యాక్ సైడ్ అండ్ హ్యాండ్స్ ఫ్రంట్ ఇలా మొత్తం పోట్లీ బటన్స్ అనేది కుట్టడం వల్ల ఇది కూడా జస్ట్ మామూలుగా కుట్టించుకున్న బ్లౌజ్ అండి. కాకపోతే ఇవన్నీ నేను యాడ్ చేయడం వల్ల దీనికి కూడా ఒక మంచి డిజైనర్ బ్లౌజ్ లుక్ అయితే దీనికి వచ్చిందనమాట. ఇలా అదే తెచ్చుకున్న క్లాత్లలో ఇలా మంచి హ్యాంగింగ్స్ అయితే చేసుకున్నాను. దీనివల్ల ఏంటంటే బ్లౌజ్లో హ్యాంగింగ్స్ కూడా ఇలా పోట్లీ బటన్స్ యాడ్ చేయడం వల్ల మంచిగా మ్యాచ్ అయిపోయిందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ ఫ్రెండ్స్. ఈ బండి టోటల్ ఇలా బ్లౌజ్ అయితే ఇలా ఆల్ ఓవర్ చమ్కీ వర్క్ అయితే ఉంటుందండి, చమ్కీ ఉంటుందన్నమాట టోటల్. అండ్ దీనికి వచ్చేసి నేనేం చేశానంటే ఇలా రఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టించుకున్నానండి. ఇలా శారీ కలర్ వచ్చేసి ఇలా రఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టించుకున్నాను. అండ్ దీనికి వచ్చేసి ఇలా అన్నమాట రఫుల్ హ్యాండ్స్ పెట్టించుకొని దీనికి ఏం చేశానంటే నేను డీప్ నెక్ అయితే పెట్టించుకున్నానండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా డీప్ నెక్ అయితే పెట్టించుకున్నాను. అండ్ బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఉంటుందండి, ఇలా బ్యాక్ ఓపెన్ ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి హ్యాంగింగ్స్ అయితే ఇలా వచ్చాయండి. సపరేట్గా దీన్ని నేనైతే చేసింది ఏం లేదండి, కాకపోతే క్లాత్ సెలెక్షన్ అనేది బాగుందన్నమాట. కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. అందుకని మీకు కూడా ఎవరికైనా ఈ డిజైన్ అనేది మీకు కుట్టించుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుందని నేనైతే ఇది మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ బ్లౌజులు అన్నింటిలో మీకు ఏది బాగా నచ్చింది, ఏది బాగుంది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మంచి డార్క్ రెడ్ ఫ్రెండ్స్. మీకు వీడియోలో అనేది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది, కానీ ఇది వచ్చేసి మంచి డార్క్ రెడ్ అన్నమాట, మంచి రెడ్ కలర్. దీంట్లోకి వచ్చేసి ఇది కూడా 2 లేయర్స్ లైనింగ్స్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే టోటలీ ఇలా నెట్ క్లాత్ అన్నమాట, టోటలీ నెట్ క్లాత్ కాబట్టి దీనికి వచ్చేసి మనము ఒక షైనింగ్తో ఉండే లైనింగ్ ఒకటి పెట్టించుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మామూలు లైనింగ్ ఒకటి అన్నమాట. దానివల్ల లుక్ అయితే యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి ఇలా బోట్ నెక్ అయితే ఉంటుందండి, బోట్ నెక్ ఉంటుంది. అండ్ ఇలా ఇక్కడికి వచ్చేసి ఇలా ఈ డిజైన్ అయితే ఉంటుంది, ఇలా డిజైన్ అయితే ఇలా ఉంటుందండి, ప్రింట్స్ కట్ అన్నమాట. అండ్ మళ్ళీ హ్యాండ్స్కి కూడా డిజైన్ అయితే ఏం పెట్టుకోలేదు, హ్యాండ్స్ కూడా లైనింగ్ అయితే ఏం లేవండి, జస్ట్ సింపుల్గా ఉంటుంది ఇలాగా. సో టోటల్గా ఇలా ప్లెయిన్లో ఉండడం వల్ల మంచి లుక్ అయితే ఉంటుందండి. ఏ ప్లెయిన్ శారీ మీదకైనా మంచిగా మ్యాచ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ అండి. ఇది వచ్చేసి మంచి నెట్ క్లాత్ అండి. అంటే దాదాపు నేను లో బడ్జెట్ శారీస్ అనేది వీడియో చేసిన దాంట్లో నేను యూజ్ చేసిన బ్లౌజ్ అన్నమాట. ఇది వచ్చేసి సింపుల్గా కుట్టించుకున్నానండి, మరీ హెవీగా అయితే ఏముండదు, జస్ట్ సింపుల్ బ్లౌజ్ అన్నమాట. డీప్ నెక్ అయితే పెట్టించుకున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి. కాకపోతే దీనికి అక్కడొక నెట్ క్లాత్ అండ్ అక్కడొక చమ్కీస్ ఉండడం వల్ల మంచి షైనింగ్ అయితే వస్తుంది. ఏ చీర మీదకైనా ఈజీగా మ్యాచ్ అయిపోవాలనేసి ఒకటి బ్లాక్ ఉండాలి అని ఒక బ్లాక్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఈ అన్నమాట, దీనికి చేయాలి. ఇది రీసెంట్గా కుట్టించుకున్న బ్లౌజ్ అండి, కాబట్టి దీనికి ఏమైనా నేను డోరీస్ అనేది చేస్తే మాత్రం అది వీడియో మీకు కూడా నేను షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది వచ్చేసి మన లాస్ట్ బ్లౌజ్ అన్నమాట. ఇది వచ్చేసానండి, ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అన్నమాట. దీనికి వచ్చేసి నేనేం చేశానంటే ఇలా ఫ్లవర్ వచ్చిందండి. ఈ ఫ్లవర్ అనేది డిజైన్ టోటల్ అంటే ఇలా ఈ డిజైన్ ఫ్లవర్స్ వచ్చేసి ఏంటంటే క్లాత్లో సెంటర్లో ఉంది ఫ్రెండ్స్. అప్పుడు నేను ఏం చేశానంటే దీన్ని మిషన్ ఆంటీకి నేనేం చెప్పానంటే ఈ ఫ్లవర్ అనేది మీరు ఎలా కట్ చేస్తారో నాకు సంబంధం లేదు, కాకపోతే మాత్రం ఈ ఫ్లవర్ అనేది నాకు ఎలా అంటే ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇలా
ఈ ఫ్లవర్ అనేది నాకు ఇలా అయితే రావాలి అని చెప్పానండి. దానివల్ల ఏంటంటే ఆంటీ గారు సపరేట్గా దీన్ని ఇలా కట్ చేసి కరెక్ట్గా ఇలా వచ్చేలాగా డిజైన్ చేసి కుట్టారండి. దానివల్ల ఏంటంటే దీనికి ఇంకొంచెం అట్రాక్షన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇలా ఉంటుందండి, డీప్ నెక్ అయితే ఉంటుంది ఫ్రంట్ బ్యాక్. అండ్ దీనికి వచ్చేసి ఈ క్లాత్ అయితే నేను సపరేట్గా బయట తీసుకున్నాను ఫ్రెండ్స్. మంచి బేబీ పింక్ క్లాత్ అండి. బేబీ పింక్ క్లాత్కి నేను ఏం చేశానంటే ఇలా నెట్ క్లాత్ ఉంటుంది, దీన్ని మంచిగా నేను బయట తీసుకొని మీటర్ క్లాత్ అనేది తీసుకొని నేను ఈ బ్లౌజ్కి అయితే పెట్టించాను ఫ్రెండ్స్. దానివల్ల ఇంకొంచెం దీనికి అట్రాక్షన్ అయితే యాడ్ అయింది ఫ్రెండ్స్. అండ్ దీనికి ఒక మంచి సూపర్ హ్యాంగింగ్స్ అండి, దీనివల్ల సూపర్ గ్రాండ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ వచ్చేసి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు బ్లౌజెస్ వచ్చేసి ఇవ్వండి. ఇందులో మీకు ఏది నచ్చింది, ఏ డిజైన్ బాగుంది, మీకు ఇందులో ఏదైనా యూజ్ అవుతుంది అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏది నచ్చింది అనేది నాకు ఒక కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఏమైనా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇందులో నా బ్లౌజులలో మీకు ఏదైనా యూజ్ అవుతుంది అనిపిస్తే మాత్రం చేసుకోండి. ఓకేనా? బాయ్.